శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు జ్యేష్ఠ బహుళ దశమి సోమవారం మొదలుకొని ఆషాఢ బహుళ ఏకాదశి బుధవారం వరకు జూలై 12 రాశుల వారికి మాస ఫలాలు. మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారికి ఈ నెలలో ప్రయత్న కార్యముల యందు విజయాలు పొందగలరు. గృహము యందు శుభకార్యాలు జరుగుతాయి. పూర్వము ఇచ్చిన బాకీలు వసూలు అవుతాయి. చేస్తున్న వ్యాపారం నందు వృత్తి యందు స్థిరత్వము కలిగి ఉందురు. కొన్నిసార్లు శారీరక పీడ ఉత్సాహ భంగములు ఏర్పడతాయి. వివిధ రూపములలో కష్టములు అధికమవుతాయి. కుటుంబం యందు మనో విచారణములు తొలగి అనుకూలత యోగ్యములు కలుగును. నూతన ఇంటికి వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణములలో మార్గమధ్యమున ఆటంకములు కలుగుతాయి. మేషరాశి వారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. మీ ఇంటి యందు పశుపక్షాదులకు అవి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. అంతా శుభమే కలుగుతుంది. తదుపరి వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ఈ నెలలో అగౌరవము, ధనవ్యయములు, మనోవేదనలు ఎక్కువగా కలుగును. ఆప్త బంధువులకు అనారోగ్య సూచనలు కలిగి ఉన్నాయి. గృహమునందు శుభకార్య ప్రాప్తి కలిగి ఉంది. బంధుమిత్రులతో శత్రుత్వము ఏర్పడుతుంది. మాతృ సౌఖ్యములు కలుగును. విద్యయందు అనుకూలత, ఉద్యోగ ప్రాప్తి కలిగి ఉంది. సంఘములో గౌరవము పెరుగును. చేస్తున్న వృత్తి యందు అనుకూలత, స్థిరత్వము కలుగుతుంది. శారీరక సౌఖ్యములు కలుగుతాయి. ప్రయాణములు వాయిదా వేయుదురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు వృషభ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి శత్రువృద్ధి, మనస్తాపములు ఎక్కువగా కలుగుతాయి. చేస్తున్న వృత్తి యందు వ్యాపారముల యందు పూర్తిగా అనుకూలత ఏర్పడుతుంది. రావలసిన బాకీలు సకాలంలో వస్తాయి. అభివృద్ధి కలుగుతుంది. సంఘ గౌరవము పెరుగుతుంది. చేతి వృత్తి యందు స్థిరత్వము ఏర్పడుతుంది. నూతన వాహన ప్రాప్తి కలిగి ఉంది. ధనధాన్య వృద్ధి కూడా కలుగుతుంది. దూర ప్రయాణముల యందు నష్టము జరుగును. రుణములందు విముక్తి కలుగుతారు. గోచార రీత్యా వీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి పశుపక్షాదులకు అవి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వలన అంతా శుభమే జరుగుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష వారికి ఈ నెలలో రుణబాధ విముక్తి, బంధుమిత్ర దర్శనములు సంభవించును. ఉద్యోగం నందు పూర్తి అనుకూలతలు కలుగును. ధనం, కుటుంబ వృద్ధి కలుగును. మనోధైర్యము, విద్యాగోష్ఠి కలుగును. వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి కలుగును. అభివృద్ధి జరగడంతో ఉల్లాసముగా ఉండెదరు. గృహమునందు అనుకూలతలు పెరుగుతాయి. ధన వ్యయము, ధన నష్టములు ప్రాప్తించును. అకారణ కలహములు, భయములు కలుగును. సంతానము, విద్యయందు రాణించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. అంతా శుభమే జరుగుతుంది. సింహరాశి ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఈ నెలలో వృత్తి యందు అనుకూలతలు, శరీర శ్రమ, కుటుంబ కలహములు, నూతన బంధువర్గ దర్శనము, తల్లికి అనారోగ్యము, బంధువులతో శత్రుత్వము పెరుగును. ధనలాభములు, అభివృద్ధి పథకములు పెరుగును. గృహమునందు శుభకార్య ప్రాప్తి కలదు. చేస్తున్న వృత్తి యందు ప్రమోషన్లకు అవకాశం కలదు. అజీర్తి వ్యాధి వలన బాధపడెదరు. విద్య యందు ఉత్తీర్ణత కలుగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడిని నిత్యం పూజించడం వలన అంతా శుభమే జరుగుతుంది. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి
ఈ నెలలో విద్యయందు అనుకూలత, స్థిరత్వము ఏర్పడతాయి. ధనలాభము, కుటుంబ వృద్ధి, అనుకూలతలు పెరుగుతాయి. మార్గమధ్యలో ప్రయాణములు ఆగిపోవుట జరుగుతుంది. అగ్ని వలన భయము, నష్టము కలుగును. శరీర సౌఖ్యములు, ఆరోగ్యములు కలుగుతాయి. వృత్తియందు అనుకూలతలు, ధనలాభములు కలుగుతాయి. ఆప్త బంధువులకు రోగ భయములు కలుగుతాయి. నూతన గృహ ప్రారంభము చేయుటకు ఆలోచిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు గరికతో ఆ గణపతికి పూజ చేయండి. అంతా శుభమే జరుగుతుంది. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదముల వారికి ఈ నెలలో ప్రయత్న కార్యముల యందు జయము, ధనలాభములు కలుగుతాయి. మాతృ సౌఖ్యము కలుగును. నీచపు స్త్రీ సాంగత్యము ధన నష్టముకు అవకాశం కలదు. దురాలోచనలు విరమించి మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. దేహ జాడ్యము, మనస్తాపము, దుష్ట సాహసనములు సంభవించును. ప్రథమ సంతానమునకు అనారోగ్యములు కలుగును. వ్యాపారముల యందు అభివృద్ధి పథకములు ఏర్పడును. ధనలాభము అభివృద్ధి కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పాటించాలి. అంతా శుభమే జరుగుతుంది. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రముల వారికి ఈ నెలలో ప్రయత్న కార్యముల యందు విఘ్నములు, మనోవిచారము కలుగును. మార్గమధ్యంలో ప్రయాణాలకు ఆకంఠము కలిగిస్తాయి. గృహమునందు శుభకార్య ప్రాప్తి సంభవిస్తుంది. గతంలో ఇచ్చిన బాకీలు వసూలవుతాయి. శరీర పీడ, ఉత్సాహ భంగములు కలుగుతాయి. బంధువుల వలన నష్టములు ఏర్పడతాయి. ధనలాభములు కలుగును. చేస్తున్న వ్యాపారముల యందు అభివృద్ధి కలుగుతుంది. గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి గోమాతకు ప్రతిరోజు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు అవి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. అంతా శుభమే జరుగుతుంది. ధనుస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈ నెలలో పుణ్యక్షేత్ర సందర్శనము కలిగి ఉంది. కుటుంబం యందు శుభకార్య ప్రాప్తి జరుగును. ధన నష్టములు, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. మనోవిచారములు, శరీరమునందు వాతరోగములు కలిగి ఉండెదరు. వ్యాపారములందు వృద్ధి కలుగును. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు. నరదృష్టి, వాహన భంగములు కలుగుతాయి. దైవ దర్శనముల వలన కొంత శుభములు ఏర్పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు మృత్యుంజయ జపం చేయడం చాలా మంచిది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈ నెలలో కుటుంబం యందు దాయాదుల వలన స్థిరాస్తి లభించును. ధనలాభములు, కుటుంబ వృద్ధి కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన కలదు. కుటుంబం యందు కుటుంబ సమస్యలు నివారణలు ఏర్పడతాయి. విద్య యందు అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. తల్లికి అనారోగ్యము నివారణ కాగలదు. గృహ నిర్మాణములు, శుభకార్య ప్రాప్తి కలిగి ఉంది. భార్యాభర్తల మధ్య వైరములు సంభవించును. గృహము యందు కుటుంబ సమస్య నివారణ జరుగును. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లముతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. అంతా శుభమే జరుగుతుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ నెలలో కుటుంబం యందు దాయాదుల వలన స్థిరాస్తి లభిస్తుంది. ధనలాభము, కుటుంబ అభివృద్ధి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనము కలుగుతుంది. కుటుంబం యందు శుభకార్య ప్రాప్తి కలుగుతుంది. వాహన ప్రమాదములు త్రుటిలో తప్పిపోతాయి. చేస్తున్న వృత్తి యందు అనుకూలతలు పెరుగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొన్ని మార్లు మనోవిచారణము కలుగుతుంది.
భోగభాగ్యములు, ధనలాభములు, సౌఖ్యములు కలుగుతాయి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. గోమాత సమేత ఐశ్వర్యకారి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు అవి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వలన అంతా శుభమే జరుగుతుంది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వారికి ఈ నెలలో కుటుంబం యందు దాయాదుల వలన స్థిరాస్తి లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం కలుగును. సంతానాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నూతన గృహ నిర్మాణములు ప్రారంభమవుతాయి. వృత్తి యందు స్థిరత్వము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య వైరములు కలుగుతాయి. నరదృష్టి, వాహన భంగములు, నష్టములు అధికంగా కలుగును. వ్యాపారముల యందు గుమస్తాల సమస్యలు పెరుగుతాయి. చోర భయములు, ధన నష్టములు, ఆందోళనలు కలిగిస్తాయి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లముతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. ప్రతిరోజు సూర్యదేవుణ్ణి ఆరాధన చేయడం వలన అంతా శుభమే జరుగుతుంది. ఇవి జూలై నెల మాస ఫలితాలు.